సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి అష్టమ భావములో ఈ కుజశనుల కలయిక జరుగుతోంది కనుక పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు అష్టమ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సంతానంతో కానీ, తల్లిదండ్రులతో కానీ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారాలు నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అలాగే తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రితో వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు ఈ 40 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మౌనంగా ఉండడం అన్నటువంటిది చాలా మంచి సూచనగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలాన్ని గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఏదైనా వారు లావాదేవీలు, భూముల అమ్మకాలు కానీ, లేకపోతే భూములు కొనుగోలు లాంటివి చేయడం వల్ల నష్టపోవడం కానీ, వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఈ సింహరాశి వారికి పనివారి సహకార లోపం ఉండదు. అధికంగా వర్షాలు, అనవసర సమయంలో వర్షాలు, అధిక వర్షాలు పడి వడగండ్ల వల్ల పంట నష్టపోవడం కానీ, లేకపోతే ప్రమాదాలు రావడం కానీ, అగ్ని ప్రమాదాలు ఏర్పడడం కానీ, వాహన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ కుజశనుల కలయిక ఏప్రిల్ 2 నుంచి మే నెల 11 వరకు ఈ 40 రోజుల కాలంలో చాలా వరకు వీరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. మనస్పర్ధలు వస్తాయి, నష్టం జరుగుతుంది, నిందలు పడతారు, ఇటువంటి కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు. వీరి మీద కొన్ని కేసులు కూడా పడడానికి, అనగా పోలీస్ కేసులు లాంటివి రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా సింహరాశి వారు ఈ 40 రోజుల కాలానికి గాను వీరు ఏదైనా బాగా పేరున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తని కానీ, లేకపోతే స్వామిమలై కానీ, పళని కానీ, ఇటువంటి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని సందర్శించి ఒకరోజు ఆ స్వామివారి పరిసరాల్లో నిద్ర చేసి రావడం అన్నటువంటిది ఈ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం, అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు నల్ల ద్రాక్షను దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం, ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల సింహరాశి వారు కొంతవరకు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, వచ్చేటువంటి ఈ దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది.